హిమోలాయ్ ఎంత బాగుందంటే ప్లేస్, అసలు ఎవ్వరు జనాలు లేరు ఇక్కడ కొంచెం కూడా. సన్ రైజ్ సన్సెట్ రెండే నాకైతే. నేను రాత్రి వచ్చి స్టేలో నైట్ టెంట్లో ఉండే. అసలు చూసురా ఒక్కొక్క కొండ ఒక్కొక్క కథ. హైయెస్ట్ పీక్ ఆఫ్ ఒడిశా ఎట్లెట్లా ఉందంటే ఎంత మంచిగా ఉందంటే ప్లేసెస్. ఇంకా వచ్చి చూసి ఎక్స్పీరియన్స్ చేస్తేనే అర్థమవుతుంది. అస్సలు ఎవరైనా వైజాగ్లో ఉండి ఊక ఆర్కే బీచ్ లేకపోతే రిషికొండ బీచ్ ఊక బీచ్ బీచ్ అని అనుకుంటా దాని ఉండే దానికంటే ఒకసారి ఒక వీకెండ్ వచ్చి ట్రై చేయండి హిమోలాయ్. ఎంత బాగుందంటే ఎవరు లేరు, అసలు మార్కెటింగ్ లేదు, ఏం లేదు, అసలు పబ్లిక్ లేరు, ఎవరు లేరు. ఇంకా చూస్తేనే మస్తుంది. టెంట్స్ అయితే అవైలబిలిటీ ఉంటాయి ఎప్పటికప్పుడు. చూడండి, మీకు వీలైతే రండి, చూసి ఎంజాయ్ చేయండి. ఎంత ప్రశాంతంగా ఉందంటే అసలు ఇక్కడ ఒక్కరు కొనక ఎవరు లేరు. చాలా అసలు కూల్ గాలి వస్తుంది. ఒడిశా కరోనా వేవ్ 2 వచ్చినప్పుడు అప్పుడు మొత్తం ఆక్సిజన్ సిలిండర్స్ అవసరం ఉండే కదా ఢిల్లీకి కానీ ఇండియాకి కానీ అప్పుడు మొత్తం ఒడిశానే సప్లై చేసింది. ఆల్ ఓవర్ ఇండియా హైయెస్ట్ సప్లై. అదంతా ఆక్సిజన్ ఎడికెళ్ళి పట్టుకొచ్చిందంటే గిడికెళ్ళే అని నేను అనుకుంటున్నా. అంటే మంచిగా ఉంది ఆక్సిజన్, ప్యూర్ ఎయిర్, ప్యూర్ కథ, ప్యూర్ కహాని, ప్యూర్ నేచర్లో ఉన్నట్టుంది మొత్తం. అసలు అవసరం ఎక్స్పీరియన్స్. మెయిన్ వచ్చేసి పబ్లిక్ లేదు ఎక్కువ, ప్లస్ ఇంకోటి ఏంటంటే మన డెవలప్మెంట్ కూడా ఎక్కువ లేదు ఇక్కడ, మార్కెటింగ్ ఎక్కువ లేదు. చూడండి ఒకసారి, మీకు ఎవరికైనా వీలైతే వచ్చి నేచర్ని చూడండి ఎంత మంచిగా ఉందో. ఎక్కడికో పోవాల్సిన అవసరం లేదు. మనం మనాలి, మేఘాలయ, కేరళ ఎక్కడెక్కడికో పోవాల్సిన అవసరం లేదు. మన తెలుగులకి ఇట్లా ఆంధ్రప్రదేశ్ ఇట్లా దీంట్లో పక్కన పోంటే పక్క స్టేట్లోనే ఇవి ఉంటాయి మంచిగా. ఫస్ట్ ఇవి కానిద్దాం, ఫస్ట్ ఇవి కానిచ్చినాక నెక్స్ట్ ఇవి చూసుకుందాం తర్వాతవి. ఎంత మంచిగా చూడండి, అసలు ఒక్కడు లేడు. వాళ్ళు ఛత్తీస్గఢ్ వాళ్ళు వస్తారు, ఎవరో కొందరు ఒక 5-6 ట్రావెలర్స్ కనిపించారు అంతే. నాకు ఎంత మించి ఎక్కువ కనిపించారు. ఇగో ఈయన నాకు టెంట్ మొత్తం ఇచ్చింది. ఓలా భయ్ ఆప్కా నామ్? అవి అక్కడ ఉన్నాయి కదా కాటేజెస్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు పెట్టారు. 6,000 పర్. ఇవి కూడా అవైలబిలిటీ ఉంటాయి, బుకింగ్తో ఉంటేనే వెళ్ళచ్చు లోపలికి. మొత్తం హిమోలాయ్ పీక్లా అక్కడ ఒక్కడే మనకు ఫుడ్ దొరికేది. అది ఫుడ్ అంటే న్యాచురల్ ఫుడ్ ఏం దొరకదు, ఓన్లీ మ్యాగీ. पीक्स है और छत्तीसगढ़ गैंग అన్ని పీక్స్ అక్కడ సైడ్కి ఒక టెంట్ ఉంది కదా, అందులోనే నేను ఉన్నా. خوش فصله يا اخي تفوز والله خوش رقصه يا اخي دوس عندي خوش فصله